హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు లాస్ట్ వీడియోలో బ్లాక్ ప్రింటింగ్ మనం హారిజెంటల్ వెర్టికల్ రెండు ఒకలాగే ఉన్నా సరే రెండు టైప్స్ మనం చెప్పుకుంటాము. సో ఆ ప్యాటర్న్స్ ఎలా వేయాలో చూపించాను కదండి. ఈ రోజు వీడియోలో ఇంకొక ప్యాటర్న్ నేను చూపిస్తాను. అయితే ఏ ప్యాటర్న్ అయినా వేయడానికి ముందు బ్లాక్ ప్రింటింగ్ కోసం మనం టేబుల్ మీద ఏమేమి వేసుకోవాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ప్రతిసారి అదే మళ్ళీ వివరించడం ఎందుకు అనవసరం కాబట్టి నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేసిన బిట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. సో ప్రింటింగ్లోకి వెళ్ళిపోయే ముందు మీరే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ జూట్ తీసుకోండి. ఈ జూట్ని మీ టేబుల్ మీద పరుచుకోండి, ఓకేనా. ఈ జూట్ కూడా మీరు ఒక 4-5 లేయర్స్ వేసుకున్నా కూడా ఏం కాదు, మంచిదే. ఈ బ్లాక్ ప్రింటింగ్ ఏంటంటే ఎంత ఒత్తుగా మనం బేస్ అనేది ఇస్తామో మనకి ప్రింటింగ్ అనేది అంత అందంగా వస్తుంది అనమాట. ఇది వేసిన తర్వాత సో ఇలాంటి రగ్గులు అనేవి చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కదండి. ఈ రగ్గు అనేది మనకి బాగుంటుంది అనమాట ప్రింటింగ్కి. సో ఇలాంటి రగ్గు ఉంటే దాన్ని కూడా దీని మీద వేసేయండి. యాక్చువల్గా ఆ పెద్ద టేబుల్కి అయితే మనం ఓపెన్ చేసి ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టేబుల్ చిన్నదే కాబట్టి నేను 2 లేయర్స్ దీన్ని వేస్తున్నాను దీని మీద. ఓకేనా. ఇలా వేసేటప్పుడు మధ్యలో ఎక్కడ కూడా ఇలా ఉగ్గుల కింద లేకుండా చూసుకోండి. అది ప్రింటింగ్కి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. ఇవి వేసిన తర్వాత సో రగ్గులు కూడా మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. దీని మీద ఒక పనికిరాని దుప్పటి ఏదైనా ఉంటుంది కదా మీ ఇంట్లో వాడండి. ఎందుకంటే ఈ కింద మనం ఎన్ని లేయర్స్ వేసినా కింద వరకు ప్రింటింగ్ వెళ్ళదు, కానీ మనం పైన వేసే బెడ్షీట్కి కంపల్సరీ అంటుకుంటుంది. సో కాబట్టి ఒక పనికిరాని దుప్పటిని తీసుకుని పైన వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాగే కాకుండా మీరు ఎన్ని లేయర్స్ కింద నుంచి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ప్రింటింగ్ కోసం. పైన ఒక బెడ్షీట్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఓకే. ఫస్ట్ మీరు దేని మీద అయితే ప్రింటింగ్ వేసుకోవాలనుకుంటున్నారో ఆ క్లాత్ని దీని మీద పరుచుకోండి. సో చూసారు కదా, టేబుల్ మీద మనం ఒక జూటు, రగ్గులు, అలాగే ఒక బెడ్షీట్స్ పనికిరానివి. సో అలాగే ఎన్ని లేయర్స్ వేసుకుంటే మనకు ప్రింటింగ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. బ్లాక్ ప్రింటింగ్కి ఇలా వేసుకోవడం కంపల్సరీ. అయితే ఈరోజు ప్యాటర్న్ ఏంటంటే చూడండి, నేను జస్ట్ పేపర్ మీద ఐడియా చుక్కలు పెట్టి చూపిస్తాను. మన ప్యాటర్న్ అనేది అలా వేసుకుంటాం అనమాట. సో ఏం కాదండి, ముగ్గులు వేస్తాం కదా, మధ్య చుక్క అనేది పెడతాం కదా, అలాగా. కాకపోతే ఏంటంటే మనకి లైన్కి చుక్కలు తగ్గవు అనమాట. మనం ఫస్ట్ లైన్లో ఏదైతే పెట్టామో దానికి ఒకటి తగ్గించి మళ్ళీ పెడతాం, మళ్ళీ సేమ్ లైన్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఈ ప్యాటర్న్ అనేది మనం ఇలా వేసుకుంటాం అనమాట. దీన్ని బ్రిక్ ప్యాటర్న్ అని అంటాం, ఓకేనా. సో ప్రింటింగ్ కోసం ఒక బ్లాక్ అలాగే కలర్ కూడా కలిపేసుకుందాం. సో ఇది లాస్ట్ వీడియోలో మనం యూజ్ చేసిన స్పాంజ్ అండి. ఈ స్పాంజ్ మనం ఒకసారి వాడేసుకున్న తర్వాత దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియో చూడనట్టయితే కనుక నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఒకసారి వాడిన స్పాంజ్ని మళ్ళీ మనం ఈ వీడియో కోసం రీయూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. దీన్ని అయితే ఇలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం. చాలా యాక్చువల్గా ఏంటంటే ఈ జూట్ ఏదైతే మనం టేబుల్ మీద వేసుకున్నామో ఈ స్పాంజ్ మనం దీని మీద కలర్ స్ప్రెడ్ చేసుకుంటాం కదా, దీని కింద కూడా ఒక లేయర్ జూట్ అనేది వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అవకాశాన్ని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి. ఓకే. సో మనకి మొదటగా కావాల్సింది బ్లాక్ ప్రింటింగ్ కోసం కడీ బైండర్ కదండి. ఓకే, కడీ బైండర్. యాక్చువల్గా శారీస్, డ్రెస్సెస్ అలాంటివి వేసుకున్నప్పుడు ఎక్కువ పేస్ట్ అనేది అవసరపడుతుంది. సో ఎక్కువ కలుపుకుంటాము. జస్ట్ ప్రింటింగ్ బేసిక్ ట్యూటోరియల్లే కాబట్టి నేను ఎక్కువ కలర్ అనేది కలపటం లేదనమాట. మనకి సరిపడా వరకే కలుపుతాం. ఇప్పుడు ఈ బైండర్ అనేది ఇప్పుడు 1.5 స్పూన్ వేశారు, ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి క్వాంటిటీ ఏమి ఉండదండి, ఇంతే వేసుకోవాలి, ఇంత మనకి సరిపోద్ది అని చెప్పి. ఈ పేస్ట్ నేను ఏదైతే కలుపుతున్నానో ఇప్పుడు ప్రింటింగ్ వేసుకుంటున్నప్పుడు అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ కలుపుకోవడమే. శారీస్ అది వేసుకునేటప్పుడు ఒకసారి కొంచెం ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది అనమాట.
ఓకే, అందులో మీరు ఏ కలర్తో ప్రింట్ వేద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ వేసుకోండి. ఇవేంటంటే పిడిలైట్ కంపెనీకి సంబంధించిన కలర్స్ అండి. వాటర్ బేస్డ్ పిగ్మెంట్ కలర్స్ మనం ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తాం. అది స్క్రీన్ ప్రింటింగ్ అయినా బ్లాక్ ప్రింటింగ్ అయినా ఇవే మనం యూజ్ చేస్తాం. అయితే ఈ మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే బ్లాక్స్తో సహా అన్నీ కూడా నేను ఏదైతే మెటీరియల్ సప్లయర్ నెంబర్ నేను ఇక్కడ వీడియోలో ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడండి, వాళ్ళు ఇవన్నీ కూడా మీకు సప్లై చేస్తారనమాట. సో కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ మీ హౌస్ అడ్రస్కి పంపించేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. ఓకే, కలర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మీకు షేడ్ సరిపోలేదు, ఇంకా డార్క్ కావాలనుకుంటే అప్పుడు డార్క్ ఇంకొన్ని డ్రాప్స్ అనేది యాడ్ చేసుకోండి కలర్. అలాగే ఫిక్సర్, టై అండ్ డైకి సపరేట్ ఫిక్సర్ ఉంటుంది, అలాగే ప్రింటింగ్కి సపరేట్ ఫిక్సర్ ఉంటుందండి, రెండు ఒకటి కాదు. సో ఈ ఫిక్సర్ని ఒక 8 డ్రాప్స్ వరకు వేసుకోండి. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక 5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. మీరు బట్టల మీద వేసుకున్నప్పుడు 8 నుంచి 10 డ్రాప్స్ వరకు వేసుకోండి. ఫిక్సర్ వల్ల ఏంటంటే ప్రింట్ అనేది మనకు పోకుండా ఉంటుంది. ఓకే అండి, నేర్చుకోవటానికి కదా. సో పర్టికులర్ ఒక డ్రెస్ మీద ఒక శారీ మీద వేస్తున్నాను అనుకోండి, కావాల్సిన షేడ్ కోసం మనం కలర్ అనేది యాడ్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు అవసరం లేదు, దీన్నే చేసేద్దాం. ఓకేనా, ప్లేట్ మీద స్పాంజీ పెట్టుకోండి. స్పాంజీ పెట్టి ఓకే కలర్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోండి. ఆ స్ప్రెడ్ చేసేది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక చోట ముద్ద ముద్దగా వచ్చేలాగా, ఒక చోట పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేలాగా అలా కాకుండా ఆ స్ప్రెడ్డింగ్ కూడా మనకి బ్లాక్ ఎంత ఉందో బ్లాక్కి సరిపడా స్ప్రెడ్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. స్పాంజ్ ఇంత ఉంది కదా అని మొత్తం పావేసుకోవాల్సిన అవసరం లేదండి. సో అలా పాముకుంటే సరిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం అంటే ఏంటంటే చూడండి, ఇది మనం స్ప్రెడ్ చేసినప్పుడు చూసారు కదా, మీకు స్పాంజ్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా కలర్ పైకి ముద్దగా కనిపించట్లేదు. అలా ముద్దగా లేకుండా చూసుకోండి. అలా ఉందంటే మీరు బ్లాక్తో డిప్ చేసినప్పుడు ఎక్కడైతే కలర్ పైకి ఉందో ఆ పార్ట్ ఏమవుతుందంటే మనకి క్లాత్ మీద ప్రింటింగ్ అనేది ముద్దగా పడిపోతుంది అనమాట, కరెక్ట్గా రాదు. ఓకేనా, ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓకే, మనం ఈ ప్రింటింగ్ కోసం నేను ఈ బ్లాక్ తీసుకుంటున్నానండి. ప్రింట్ వేసే ముందు బిగినర్స్కి ఆ పొజిషన్ కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను ఏదైతే పేపర్ మీద చూపించానో ఫస్ట్ ఇక్కడ డాట్స్ అనేవి మీరు పెట్టుకుంటే కనుక మీకు ప్రింట్ వేసుకోవడం సులువుగా ఉంటుందన్నమాట. ఓకేనా, వేసేద్దాం. ప్రింట్ వేయాలంటే ఈ బ్లాక్ని మనం జస్ట్ ఇలా డిప్ చేసుకోవాలి దీనికి. ఓకేనా, ఓకే గుచ్చేయటం దాన్ని పెట్టి నొక్కేయడం లాంటివి చేయకండి. జస్ట్ ఇలా డిప్ చేస్తే చూడండి మీకు కలర్ ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. స్పాంజ్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం ఓకే నొక్కేస్తే ఏమవుతుందంటే అది జరిగిపోద్ది, కలర్ కూడా ఇదంతా ఓవర్గా స్ప్రెడ్ అయిపోయి ప్రింట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఓకేనా, వేసేద్దాం. ఇలా పెట్టి ఒక 2 టైమ్స్ దీన్ని ఇలా కొట్టండి. ఓకే, మనకి ప్రింట్ అనేది పడిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద ఈ బ్లాక్ని డిప్ చేయడం, పొజిషన్ చూసుకుని పెట్టి అలా కొట్టేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైన్ వేస్తున్నానండి. సో మధ్య మధ్యలో వేయాలని చెప్పాను కదా. మళ్ళీ సేమ్ మనం పైన ఏ పొజిషన్లో అయితే వేసుకున్నామో నెక్స్ట్ లైన్ కూడా అలాగే వేసుకోవాలి. గ్యాప్స్ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోండి.
సో ఇలా అనమాట. ఓకేనా. సో బ్రిక్ ప్యాటర్న్ అయితే మనం ఇలా వేసుకుంటామండి. సో మీరు కూడా ట్రై చేయండి. ప్యాటర్న్స్ అనేవి మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రింటింగ్ అనేది మనకి ఇలా వేసుకోవాలి అని ఒక అవగాహన వస్తుందన్నమాట. అయితే ఈ ప్రింట్ ఇలా వేసేసిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు దేని మీద ప్రింట్ వేసుకున్నా కానీ దీన్ని పట్టుకెళ్ళి ఎండలో 1 డే మొత్తం వేయాలండి. మంచి ఎండలో వేసిన తర్వాత ఇది డ్రై అయిపోతుంది కదా. సో 4 రోజుల తర్వాత ప్రింట్ బ్యాక్ సైడ్ ఐరన్ బాక్స్తో కంపల్సరీ ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ప్రింట్ పోకుండా ఉంటుంది. ఓకేనా. ఐరన్ అనేది కంపల్సరీ. ఎలా అంటే మీరు చూడండి ఫోన్ కేసెస్ మీద లేదంటే కప్స్ ఉంటాయి కదా, కప్స్ మీద మన ఫొటోస్ అనేవి మనకి కావాలంటే వేసిస్తారు. సో ఐరన్నే కంపల్సరీ అనమాట. ఏదైనా ఒక దానికి అది ఊడిపోకుండా పట్టుకోవాలంటే ఐరన్ అనేది కంపల్సరీ. ఈ ప్రింట్ విషయంలో కూడా అంతే. మీరు ఐరన్ చేసుకోండి, చక్కగా పోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్యాటర్న్ కోసం చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.